హాయ్ హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఏ నొప్పులు లేవు. చాలా ప్రశాంతంగా, చాలా హాయిగా అయితే ఉన్నాను నేను. ఈరోజైతే బుధవారం అండి. ఈరోజు మా షాను, మను వాళ్ళకి స్కూల్ అయితే సస్పెండ్ అయ్యింది. స్కూల్ సస్పెండ్ అయ్యింది అంటే మీ పిల్లలిద్దరూ చదవట్లేదా? అందుకే సస్పెండ్ చేసేసారా? లేకపోతే ఏమన్నా అల్లరి చేస్తే సస్పెండ్ చేశారా? అసలు స్కూల్ సస్పెండ్ అయిపోవడం ఏంటి? అనేలాగా చాలామంది కామెంట్స్ అయితే పెడుతున్నారండి. స్కూల్ సస్పెండ్ అవ్వడం అంటే ఈరోజు వాళ్ళకి స్కూల్ ఉండాలి. కానీ స్కూల్ లేకుండా టీచర్స్ సస్పెండ్ చేశారనమాట. ఎందుకు అంటే టీచర్స్ ఇప్పుడు సీబీఎస్ఈ వాళ్ళకి ఎగ్జామ్స్ అవి జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళకి ఇన్విజిలేషన్‌కి డ్యూటీస్ అయితే ఏస్తున్నారంటండి. సో, ఈళ్ళకి రెగ్యులర్‌గా ఉండాల్సిన స్కూల్‌ని ఈళ్ళకి సస్పెండ్ అయితే చేశారంట. సో, అందుకనేసి ఈరోజు షాను, మను వాళ్ళిద్దరికీ స్కూల్ అయితే లేదండి. సో, ఇంకా పిల్లలకి స్కూల్ లేకపోతే మీకు తెలుసు కదా! నేను చాలా చాలా లేట్‌గా అయితే నిద్ర లేస్తాను. ఈరోజు మార్నింగ్ నిద్ర లేసేసరికి టైం అయితే 9:30 అయిపోయిందండి. ఇప్పుడు టైం అయితే 1:30 అవుతుంది. నిద్ర లేచిన తర్వాత త్వరగా నేను బ్రష్ అవి చేసేసుకొని మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయితే ఈరోజు దోసలు వేశానండి. సో, పిల్లలు తినేసిన తర్వాత నేను కూడా దోస అయితే వేసుకొని తినేసాను. ఇంకా పాలు, రస్కులు కూడా తిన్నాము. తర్వాత పిల్లలకి పేలున్నాయి అనేసి కాసేపు పిల్లల తలైతే శుభ్రం చేశాను. తర్వాత నేను తలస్నానం చేసొచ్చి పిల్లలిద్దరిని కూడా స్నానాలు చేసేయమంటే వాళ్ళు కూడా స్నానం చేసేసారండి. ఇప్పుడు 1:30 అవుతుందండి. వంట పని కూడా పూర్తయిపోయింది. ఇంకా పిల్లలిద్దరికీ అన్నం తినిపించి నేను కూడా భోజనం అయితే చేయాలి. సో, దానికన్నా ముందు వంటవి ఏం చేశాను, ఏంటి చూపించడానికి ముందు కొద్దిసేపు మీతో అయితే మాట్లాడదాం అనేసి ఇలా అయితే ఇంట్రడక్షన్ అయితే చెప్తున్నాను. సో, మీరంతా భోజనాలు చేశారా లేదా అన్నది కామెంట్ చేయండి. సో, ఈరోజు చూసారా న్యూ డ్రెస్ అయితే వేసుకున్నాను. కొన్నిసార్లు మనసులో రకరకాల ఆలోచనలైతే వస్తూ ఉంటాయండి. నేను ఏంటి కావాలని అదే పనిగా కొత్త డ్రెస్సులు కొంటున్నాను, కొత్త డ్రెస్సులు ఎందుకు వేసుకుంటున్నాను అని ఇలా అనిపిస్తూ ఉంటది. ఒక్కొక్కసారి ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్‌కి వచ్చేసాను అని అనిపిస్తూ ఉంటదండి. నేను ఆప్టిమమ్ యూటిలైజేషను ఇవన్నీ చెప్తూ ఉంటాను. అలాంటి నేనే ఎందుకు రెగ్యులర్‌గా ఇలాగ డ్రెసెస్ అవి కొని యేసుకుంటున్నాను అనేసి అదొక ఆలోచన అయితే ఇలా వస్తూ ఉంటది. మళ్ళీ నాకు నేనే అనుకుంటాను, భవాని కాలంతో పాటు నువ్వు కూడా మారాలి అనేసి. ఎందుకు అంటే ఇప్పుడు ప్రెజెంట్ యూట్యూబ్‌లో లాంగ్ వీడియోస్ ఎంత చేసినా దాని మీద నేను రెవెన్యూ జనరేట్ చేయడం అనేది చాలా కష్టమైపోతుందండి. ఎందుకు అంటే ఇప్పుడు యూట్యూబ్ మొత్తము ఆహ్, ఎ ఎవరికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తుంది అంటే ఎవరైతే యూట్యూబ్ షాపింగ్ ట్యాగ్ ప్రొడక్ట్‌లని ఎవరైతే ఎక్కువగా చేస్తున్నారో వాళ్ళని మాత్రమే యూట్యూబ్ ముందుకి గెంటుతుందండి. ఇలా రెగ్యులర్‌గా పాత చింతకాయ పచ్చడన్నట్టు నేను డైలీ వ్లాగ్స్ చేసుకుంటూ, నార్మల్ మినీ వ్లాగ్స్‌లు చేసుకుంటూ ఇలా వెళ్తుంటే అసలు దీని మీద మనము డబ్బులు సంపాదించడం చాలా కష్టమైపోతుందనమాట. ఎవరైతే ఎక్కువగా ఫ్యాషన్‌గా మారిపోతారో, ఎవరైతే వాళ్ళ కంటెంట్‌ని రోజు రోజుకి అప్డేట్ చేసుకుంటూ, ఎంత స్టైల్‌గా మాట్లాడుతూ, ఎన్ని ప్రొడక్ట్స్‌ని వాళ్ళు మీకు చూపిస్తున్నారో వాళ్ళని మాత్రమే యూట్యూబ్ అయితే ముందుకు గెంటుతుందండి. వాళ్ళని మాత్రమే ఫ్లైట్ టికెట్స్ ఇచ్చి, 5 స్టార్ హోటల్ ఇచ్చి ఈవెంట్స్‌కైతే పిలుస్తుందనమాట. సో, వాళ్ళని మాత్రమే యూట్యూబ్ అయితే పట్టుకుని ఉన్నదండి. మాలాంటి క్రియేటర్స్‌నైతే యూట్యూబ్ అసలు మా వైపు చూడే చూడట్లేదేమో అని అనిపిస్తుందండి. సంవత్సరానికి 4 ఈవెంట్స్ అయితే పెడుతుందండి యూట్యూబు. చక్కగా వాళ్ళకి ఫ్లైట్ ఇచ్చి, మళ్ళీ 25,000 కాస్ట్ చేసే 5 స్టార్ హోటల్‌లో రూమ్ ఇచ్చి, చక్కగా వాళ్ళందరిని తీసుకెళ్ళి మంచిగా ఇలా ట్రీట్ చేస్తుంది. నేను యూట్యూబ్ షాపింగ్ ద్వారా కనీసం నెలకి $100, $200 కూడా నేను సంపాదించలేకపోతున్నాను. సో, మమ్మల్ని అసలు యూట్యూబ్ కన్సిడరే చేయట్లేదండి. సో, అందుకనేసే కాలంతో పాటు నేను కూడా చేంజ్ అవ్వాలి అని అనిపించింది. సో, ఎవరైతే ఎక్కువగా ట్యాగ్ ప్రొడక్ట్‌లని పెట్టి, ఎవరైతే ఎక్కువగా సేల్స్‌ని చేస్తున్నారో వాళ్ళనే యూట్యూబ్ చూస్తుంది కదా! ఎలా అయినా నెక్స్ట్ ఈవెంట్‌కి నాకు వెళ్ళే ఛాన్స్ రావాలి. యూట్యూబ్ నుంచి నేను వెళ్ళాను అని గర్వంగా చెప్పుకోవాలి అని అనిపిస్తుంది. సో, అందుకనేసే నేను కూడా ఫ్లిప్‌కార్ట్‌లో ఏంటి, మింత్రాలో ఏంటి డ్రెసెస్ ఆర్డర్ పెడుతున్నాను. వాటికి రివ్యూలు చెప్తున్నాను. నచ్చిన డ్రెసెస్ అయితే నేనే ఉంచుకొని పదే పదే దాన్ని యూజ్ చేసి ట్యాగ్ చేశాను అంటే ఒక్కళ్ళిద్దరైనా కొనకపోతారా? సో, యూట్యూబ్ అలా అయినా నన్ను నా వైపు, నా ఛానల్ వైపు చూడకపోతదా అన్నట్టుగా నేను కూడా డ్రెసెస్ అయితే బుక్ చేసుకోవడము, వాటిని నాకు నచ్చింది అనుకోండి ఫుల్ వ్లాగ్‌లో యూజ్ చేయడము, నచ్చకపోతే చిన్న రివ్యూ చెప్పేసి మళ్ళీ దాని గురించి రిటర్న్ పెట్టేయడం. అంటే ఇప్పుడు ఈ డ్రెస్ ఆర్డర్ పెట్టాను కదండీ! ఈ డ్రెస్ నాకు ఫిట్టింగ్ సరిపోయింది. మా వారు బావుంది ఉంచుకో అన్నారనుకో, ఆ డ్రెస్‌ని నేను ఉంచేసుకుంటున్నాననమాట. అదే నాకు డ్రెస్ ఆర్డర్ పెట్టాక సైజ్ లూజ్ వచ్చిందనుకోండి, సో, దానిది క్లాత్ ఎలా ఉంది? ఇప్పుడు సమ్మర్‌లో వేసుకోగలుగుతామా లేదా? అని అలా చెప్పేసి నాకు లూజ్ అయిపోయింది కాబట్టి ఆ డ్రెస్‌ని రిటర్న్ పెట్టేయడం అలా అయితే చేస్తున్నాననమాట.
సో, అలాగే మళ్ళీ ఇంకా ఏమనిపిస్తుంది అంటే ఇది ఇప్పుడు ప్రెజెంట్ చాలామంది సారీ బిజినెసెస్ అనేవి అలానే చేస్తున్నారు. అలాగే చాలామంది కొత్త కొత్త బట్టలు కొంటున్నారు. ట్యాగ్ చేస్తున్నారు. వాళ్ళకి మంచిగా సేల్స్ అవుతున్నాయి. కొనేవాళ్ళు కొంటూనే ఉంటున్నారు కదా! మళ్ళీ ఒక్కోసారి అనిపిస్తుందనమాట. ఏంటి అందరూ ఔట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది, ఔట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది అంటున్నారు. బిజినెస్ చేసేవాళ్ళు ఇంకా బట్టలు ఇంతలా కొంటున్నారా? ఇంత సేల్స్ అవుతున్నాయా నిజంగా? ఏంటి ఇదివరకు కొత్త బట్టలు అంటే ఏదైనా ఒక పండగొస్తే కానీ, పుట్టినరోజొస్తే కానీ మన చిన్నప్పుడు బట్టలన్నది కొనేవాళ్ళమే కాదు కదండీ! అమ్మ వాళ్ళు కొనేవాళ్ళు కాదు. అయితే పుట్టినరోజైనా రావాలి, లేదా పండగైనా రావాలి. అది కూడా పండగంటే మనకి పెద్ద పండగ సంక్రాంతి వస్తేనే ఒక డ్రెస్సు, లేదా పుట్టినరోజుకి ఒక డ్రెస్సు అంతే. ఈ 2 డ్రెస్సులు మళ్ళీ ఎన్నో సంవత్సరాలు కొత్త బట్టల కింద వాటిని అవే యూజ్ చేస్తూ ఉండేవాళ్ళం. మళ్ళీ అవి రెగ్యులర్‌గా యూజ్ చేయడానికి ఛాన్సే ఇచ్చేవారు కాదు అమ్మ, నాన్న. ఆ బట్టల్ని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పండక్కి వాడడమో, లేకపోతే ఎవరైనా పెళ్ళిళ్ళు గానీ, లేకపోతే ఫెస్టివల్‌కి గానీ యూజ్ చేయడం అలా ఉండేది. కానీ ఇప్పుడు ప్రతిరోజు కొత్త బట్టలు వేసుకుంటున్నట్టే ఉంటుంది. అసలది కొత్త బట్టలు అని మనం చెప్పుకుంటే గానీ తెలియట్లేదనమాట. ఏంటి డేస్ ఇంతలా చేంజ్ అయిపోతున్నాయి ఏంటి అనేసి అని కూడా అనిపిస్తుందండి. మొన్న పండక్కి అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, "ఇది కొత్త డ్రెస్‌రా బాగుందా?" అని అడిగితే, "ఏమోనే ఏది కొత్తదో, ఏది కాదో తెలియట్లేదు. ఇదివరకు కొత్తది అంటే చాలా మంచిగా తెలిసేది. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ప్రతిరోజు కొత్త బట్టలే వేసుకోవడము. ఏది కొత్త, ఏది పాత అని తెలియట్లేదు" అన్నాడు. నిజమే కదా అనేసి నాకు కూడా అని అనిపించిందండి. సో, ఏంటో మనసులో చాలా రకరకాల ఆలోచనలొస్తున్నాయి. సో, అదే నేను మీతో అయితే చెప్పాలి అనుకున్నాను. మెయిన్ ఏంటి అంటే ఎలా ఉండే నేను ఎలా మారాను అదంతా యూట్యూబ్ దయ వల్లే, మీ దయ వల్లే అనేసి నాకు తెలుసు. కానీ స్టిల్ ఇప్పటికి ఏం చేసుకుంటా భవాని అనేసి బట్టలు కొనేసి బీరువాలు నింపేసి అనేసి అనిపిస్తది. బట్ అన్ని కొనుక్కొని నేను వాడి రిపీటెడ్‌గా వాటిని ట్యాగ్ చేయకపోతే యూట్యూబ్ నన్నసలు పట్టించుకోవట్లేదు అని అనిపిస్తుందండి. సో, కాలంతో పాటే నేను మారుతూ వస్తున్నాను. ఇప్పుడు నేను ఏదో రివ్యూ చెప్పాను కదా! ప్రొడక్ట్ ట్యాగ్ చేశాను కదా! అనేసి చూసిన ప్రతి ఒక్కళ్ళు కొనాల్సిన పని లేదండి. మీకు ఏది అవసరం అనుకుంటే అది మాత్రమే కొనండి. అవసరం లేదు అనుకుంటే అసలు వాటి జోలికి కూడా వెళ్ళొద్దు. సో, వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి. వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. ఈరోజైతే నేను లంచ్‌లోకి కూరగాయలు ఏమీ లేవు. ఏమొండుదామా అని ఆలోచించానండి. సో, ఫస్ట్ అయితే బియ్యం కడిగి స్టవ్ మీద పెట్టేసి ఎగ్స్ అయితే బాయిల్ చేసేసాను. ఇప్పుడు ఎగ్స్ అయితే నేను ఒలిచేసుకొని దాన్ని నూనెలో అయితే కొంచెం పసుపు, ఉప్పు వేసి ఎగ్స్‌ని అయితే వేపించుకుంటున్నాను. ఇంట్లో నిజంగా పచ్చిమిరపకాయలు, టమాటా తప్పించి ఏ కూరగాయలు లేవండి. అలాగే ఒక దోసకాయ, ఒక వంకాయ ఉంది. ఉల్లిపాయలున్నాయి. సరే అమ్మ ఎప్పుడో 2 సంవత్సరాల క్రితము మెత్తళ్ళైతే ఇచ్చిందండి. ఎండు మెత్తళ్ళు. సో, ఇంకా మెత్తలు కూర వండుదాము అనేసి ఇప్పుడు వండుతున్నాను. నార్మల్‌గా మా హస్బెండ్ ఉన్నప్పుడు ఈ కూరలు ఎండు చేపలు గానీ, ఎండు రొయ్యలు గానీ ఇలాంటివి వండుకొని తిందాము అంటే అసలు మా హస్బెండ్ ఇష్టపడరండి. తనకవి ఇష్టం ఉండదనమాట. ఇంకా ఆయన తినకుండా నాకొక్కదానికి ఏం వండుకుంటాను నిన్ను కూరలు అనేసి నేను బద్ధకిస్తూ ఉంటాను. ఇంక ఈరోజు మా హస్బెండ్ ఇంట్లో లేరు. ఇంకా ఇంట్లో కూరగాయలు కూడా ఏమీ లేవు కదా అనేసి ఎండు చేపలైతే నీట్‌గా నీళ్ళల్లో నానబెట్టేసానండి. తర్వాత ఇంట్లో ఏమేమి కూరగాయలు ఉన్నాయి అన్నది చూసి ఆ కూరగాయలన్నిటిని అయితే వాష్ చేసేసుకుని ఇప్పుడైతే కట్ చేసుకుంటున్నాను. ముందైతే కోడిగుడ్లు బాయిల్ చేసేసుకుని వాటిని వేపించుకుని పక్కనైతే పెట్టుకున్నానండి. ఇప్పుడైతే ఇంగోండి ఉల్లిపాయ ముక్కలు అయితే కట్ చేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కల్ని నేను సన్నగా చీరుకుల్లాగా అయితే కోసుకున్నాను. ఈ కూర ఎలా వండని ఏంటి అన్నది షార్ట్ కూడా పెడతానండి. ఒక దోసకాయ ఉంది కదా, దోసకాయ కూడా వేద్దాం అన్నట్టు తీసాను కానీ దోసకాయ ముగ్గిపోయిందనమాట. మీలో ఎంతమంది తింటారో నాకైతే తెలియదు కానీ నాకు ముగ్గిపోయిన దోసకాయ తినడం అంటే చాలా ఇష్టమండి. సో, ఇంకా నేను ఒక చెక్క షానుమను ఒక చెక్క అయితే తినేసామనమాట దోసకాయని. ఇంక ఇదిగోండి నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ప్యాన్లో నూనె అయితే వేసుకుని ఉల్లిపాయ ముక్కలను అయితే మగ్గించుకుంటున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కలు మగ్గేటప్పుడే కొంచెం పసుపు, ఉప్పు కూడా వేసేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని చక్కగా మిక్స్ చేసేసి కాసేపు మూత పెట్టేసామనుకోండి ఇది మగ్గిపోతుంది. నేను మొన్న పప్పుచారు కాసినప్పుడు ఉంటుందిలే అనేసి ఒక వంకాయ అయితే పక్కన పెట్టాననమాట. ఇంకా ఒక్క వంకాయ కూడా ఒలిపోతుందిలే అనేసి దీంట్లో పడేద్దాము అనేసి దాన్ని కూడా కోసేసి దీంట్లో అయితే వేసేస్తున్నానండి. నేను ఈరోజు న్యూస్లో చూశానండి. ఎవరు అమ్మాయి కోమలి అంటండి, యూట్యూబర్ అంట, చనిపోయింది అనేసి ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు టీవీలో చూశాను. మీకు ఎవరికైనా తెలుసండి ఆ అమ్మాయి ఎవరు? అసలు ఆ అమ్మాయి వీడియోస్ నేను ఎప్పుడు చూడలేదు. ఆ అమ్మాయి నేమ్ కూడా నేను వినలేదు.
కోమలి యూట్యూబరు సూసైడ్ చేసుకుని చనిపోయింది అని చెప్తున్నారు. మీరు ఎవరైనా న్యూస్ చూసారా? అసలు ఆ అమ్మాయి యూట్యూబ్ ఛానల్ నేమ్ ఏంటి అన్నది మీకు తెలిస్తే కనుక నాకు కామెంట్స్లో చెప్పండి. నేను అసలు ఆ అమ్మాయి ఎవరు అన్నది చూడాలి అనుకుంటున్నాను. ఎందుకు అసలు పిల్లలు ఈ మధ్యలో ఎలా తయారవుతున్నారో నాకు ఏం అర్థం కావట్లేదు. అసలు ప్రతి దాన్ని నార్మలైజ్ చేసేస్తున్నారండి. పబ్లిక్గా లిప్ కిస్ పెట్టుకుని దాన్ని వీడియోస్ చేయడము నార్మలైజ్ చేసేసారు. ఇంకా అసలు చచ్చిపోవడం అంటే ఏదో చిన్న థింగ్ అన్నట్టుగా చేసేసారు. పిల్లలు ఏంటి ఇలా అవుతున్నారు అన్నది ఏం తెలియట్లేదు. ఇంకా రైస్ అయితే ఉడికిపోయిందండి. అన్నం అయితే వార్చేసాను. ఉల్లిపాయలు కూడా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇంకా దీంట్లోకి నేను ఎండు చేపలు అయితే వేసుకుంటానండి. ఎండు చేపలు ముందుగానే నేను నీటిలో నానబెట్టానండి. తర్వాత అయితే దాన్ని 2-3 సార్లు నీట్గా అయితే వాష్ చేసేసుకుని ఇందులో అయితే వేసేసాను అనమాట. అయితే నాకు చాలామంది సబ్స్క్రైబర్స్ ఇన్స్టాగ్రామ్లో ఈ రీల్ పెడితే నాకు కామెంట్స్లో చెప్పారు, ఎండు చేపల్ని అలాగ వేసి వండితే బాగోదు, ఎండు చేపలు ఫస్ట్ నూనెలో వేగించుకుని ఆ తర్వాత అప్పుడు వాటిని కూరలో వేసుకుంటే బాగుంటుంది అని అన్నారండి. ఇలా వండిన కూర ఏం బాగోదు అని కామెంట్స్లో చెప్పారండి. బట్ మీరు నమ్మినా నమ్మకపోయినా ఈరోజు నేను వండిన ఈ కూర చాలా చాలా టేస్టీగా ఉందండి. పిల్లలు ఎంత ఇష్టంగా తిన్నారో తెలుసా? మాకు ఈ కూర మా వారు లేరు కాబట్టి పొద్దునకి సాయంత్రానికి చక్కగా అయితే సరిపోయింది. ఈ ఎండు చేపలు వేసిన తర్వాత కాసేపు నూనెలో అయితే వేగించానండి. తర్వాత దాంట్లోకి కొంచెం కారం అయితే వేసుకుని మళ్ళీ కారంతో పాటు నూనెలో కొద్దిసేపు అయితే వేగించాను. ఇవన్నీ చక్కగా వేగిపోయాయండి. ఇప్పుడు దీంట్లోకి నేను కొంచెం వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఈ వాటర్ ఒక పొంగు అయితే రావాలి. ఈ లోపల నేను టైం వేస్ట్ ఎందుకు అనేసి సింక్లో కొన్ని గిన్నెలు ఉన్నాయండి, వాటన్నిటిని అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా వీటన్నిటిని కడిగే లోపల కూర అయితే చక్కగా పొంగు అయితే వచ్చేసిందండి. నేను ఆల్రెడీ ఎగ్స్ని బాయిల్ చేసుకుని వేగించుకుని పక్కన పెట్టాను కదా. ఇప్పుడు ఆ ఎగ్స్ని కూడా అందులో వేసేసి నీళ్ళు మొత్తం ఎవాపరేట్ అయ్యే వరకు ఉడికిచ్చేస్తే కూర అయితే రెడీ అయిపోతుంది అనమాట. నేను ఇప్పుడు ఈరోజు వేసుకున్న డ్రెస్ అయితే చాలా బాగుందండి. రేయాన్ కాటన్. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్రోడక్ట్ ట్యాగ్ చేస్తున్నాను, ఒకసారి చూడండి అవసరం ఉంటేనే. ఇంక ఇదిగోండి గిన్నెలన్నింటినీ క్లీన్ చేసేసాను. ఎప్పుడు పని అప్పుడే చేసేసుకోవడము నాకు అసలు 2-3 డేస్ నుంచి పని ఉన్నట్టు అనిపించట్లేదండి. ఎడిటింగ్ కూడా త్వరగా అయితే చేసేస్తున్నాను. అండ్ 2-3 డేస్ నుంచి నాకు ఒక విషయం చాలా హ్యాపీనెస్ అయితే ఇస్తుందండి. టైంకి ఇంట్లో పనులన్నీ పూర్తి చేసేస్తున్నాను. పిల్లలతో చాలాసేపు క్వాలిటీ టైంని అయితే స్పెండ్ చేస్తున్నాను. తర్వాత నేను ఏదైతే ఇంగ్లీష్ని ప్రాక్టీస్ ఎలా అయితే చేయాలి అనుకున్నానో దాన్ని చక్కగా టైం టు టైము ప్రాక్టీస్ చేస్తున్నానండి. సో ఇవన్నీ నాకు మంచిగా హ్యాపీనెస్ని అయితే ఇస్తున్నాయి. సో కూర రెడీ. వంట పని అయితే కంప్లీట్ అయిపోయిందండి. రకరకాలన్నీ వేసేసి కూర అయితే వండేసాను. వంకాయ వేసాను ఒకటి ఉంటేని, టమాటా ఒకటి వేసాను, తర్వాత కోడిగుడ్లు వేసాను, ఎండు చేపలు వేసి కూర అయితే వండేసానండి. మరి ఇప్పుడు ఈ కూర పిల్లలకి అన్నం కలిపి తినిపిస్తూ నేను కూడా అన్నం తినేస్తాను. ఎలా ఉంది ఏంటి అన్నది మా షాను మను అయితే చెప్తారు. ఫస్ట్ తినండి బాగా, ఇది చాలా హెల్త్ కాల్షియం ఎక్కువ ఉంటుంది ఇందులో. చేపలు అంటమ్మా, ఎండు చేపల్లో ఎండలో పెడతారు కదా, కాల్షియం మామూలు చేపతో కంపేర్ చేస్తే దీంట్లో ఎక్కువ ఉంటుందంట. విటమిన్ డి కూడా వస్తుంది. అమ్మమ్మ ఎప్పుడో ఇవి 1 సంవత్సరం క్రితం ఇచ్చింది అమ్మమ్మ. సంవత్సరం క్రితం చేపలు ఫ్రిడ్జ్లో పెట్టి ఇప్పుడు వండాను. చాలా బాగుంది. బాగుందా? మా పిల్లలకైతే నచ్చేసిందండి ఎండు చేపల కూర. బాగుంది. అన్ని కలుపుండేసి ఎలా వస్తుంది అనుకున్నాను కానీ చాలా బాగుంది. ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడైతే మా మను పొద్దుటి నుంచి అడుగుతుంది, అమ్మ నాతో కాసేపు ఆడుకో, అమ్మ నాతో కాసేపు ఆడుకో అని. సో ఇంకా కాసేపు అయితే పిల్లలతో టైం అయితే స్పెండ్ చేస్తానండి. సో ఇప్పుడు మా మనుతో నేను ఆటలు అయితే ఆడుతున్నాను. ఏమాట ఆడుతున్నాను ఇప్పుడు మీకు అయితే చూపిస్తానండి. ఏమాట? స్నేక్స్ అండ్ ల్యాడర్ ఆడదామా? చదువుకోవట్లేదండి, రేపే ఎగ్జామ్ వీళ్ళకి. మను శర్మ నీకు కంప్యూటర్ మొత్తం వచ్చినట్టేనా? మొత్తం అంతా ఒకసారి ఎగ్జామ్ పెడతాను మొత్తం అంతానే. ఒకసారి నాకు రఫ్ నోట్ బుక్ ఇవి. కింద అయితే చాప అయితే వేసేసుకున్నాము. ఇంకా చదువుకోవట్లేదు అసలు. బండి లేదు 5
1 2 3 4 5 1 నుంచి చెప్పేసాను. ఇది ఓకే 3 1 2 అమ్మ నాకు కూడా పడేక 3 పడింది. 5 90 1 2 3 4 5 స్నేక్ కట్టేసాను. నువ్వు 1 వేసుకోకూడదు, అమ్మ 2 వేసుకోకూడదు. అమ్మకి 4 పడ్డది. 1 2 3 4 అయ్యో బోయ్ నేను నగ్గెత్తనేమో చూడు. అది కాదు, మధ్యలో నగ్గకుండా ఒక స్నేక్ ఉంది, కన్ను స్నేక్ మధ్యలో చూపడిందా. 1 పడింది చెలికి, చచ్చిపోయింది. దట్ ఈ స్నేక్స్ అండి ఆడలు. అలా ఏడవకూడదమ్మ. ఇప్పుడు నాకు చూడు 2 పడింది అనుకో, డామని నలపాలో పడిపోతాను. 3 పడిపోయి విన్ చేసేసింది. 1 2 3 ఇంకా 1 పడితే విన్ అయిపోతానులే, కానీ పడదు 1 దా. ఎంత 50 1 2 3 4 ఈసారి 1 వేసుకో నువ్వు కూడా. నాకు 6 పడ్డది, విన్ అవ్వలేదు. 6 నాకు ఇచ్చేస్తే బాగుంటుంది. 5 1 2 3 4 5 మళ్ళీ 6 అవన్నీ నాకు ఇచ్చి నువ్వు నా 6 తీసుకో. విన్ అవ్వకూడదు, అంతే కావాలి చెలికి. 25 చెల్లి 25 నాకు 2 పడ్డది, నీకు 2. 1 2 1 విన్నర్ విన్నర్. క్లాప్స్ కొట్టమ్మకే కొట్టవా. Dash is a horizontal bar located at the bottom of the screen. Taskbar. My computer icon is a dash displayed on a computer screen. Pictogram. Dash is responsible for all mathematical and logical operations. CPU. Working on data to get meaningful information is called Processing. Answer the following. What is MS Word? మా షాను తల్లికి రేపటి నుంచి కంప్యూటర్ ఎగ్జామ్ అండి. అంటే ఇంకా ఫైనల్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. రేపు కంప్యూటర్ ఎగ్జాము, మళ్ళీ ఒక ఎగ్జామ్కి చాలా డేస్ గ్యాప్ అయితే వస్తుందిలేండి. నెక్స్ట్ ఎగ్జాము 3rd ఉందనమాట. ఇంకా 3rd నుంచి షాను మను వాళ్ళిద్దరికీ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఈ ఎగ్జామ్స్ అయిపోతే ఇంకా పిల్లలిద్దరికీ సెలవులు అయితే ఇచ్చేస్తారులేండి, ఒక 10 to 15 days. అప్పుడు ఇంకా నరసాపురం అయితే వెళ్దామనేసి అనుకుంటున్నాను నేను. ఇంక ఇదిగోండి, ఈ రోజైతే పిల్లలకి తెలుగు క్లాస్ తీసుకుంటాను అని టీచర్ అన్నారు. ఓకే అన్నాను. తెలుగు మళ్ళీ మర్చిపోతారు పిల్లలు అనేసి అప్పుడప్పుడు అలాగా క్లాస్ అయితే తీసుకుంటున్నారన్నమాట టీచరు. మా షాను మను వాళ్ళిద్దరికీ తెలుగు వచ్చేయండి. వాళ్ళ స్కూల్లో అది ప్రైవేట్ స్కూల్లో నేర్చుకున్నారన్నమాట. మళ్ళీ అది మర్చిపోకుండా అప్పుడప్పుడు ఒక క్లాస్ అయితే తీసుకుంటున్నారు టీచరు. స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను చూడండి. అమ్మా ఇంకోండి మా షాను తల్లి చూడండి ఏం చేస్తే చెప్పమ్మా. ఇది ఫిష్ యాక్వేరియం అంటండి. ఎంత బాగా చేసిందో చూడండి. అవి ఫిషెస్, ఇది యాక్వేరియం. ఫిష్లో మొక్కలు ఉంటాయి కదా, అది యాక్వేరియంలో. సో అవి కొన్ని పెబల్స్ కూడా అయిపోయావమ్మా. దొరకలేదమ్మా, శాండ్ వేసేవే. ఓకే అయితే చాలా బాగా చేసావమ్మా షాను, వెరీ గుడ్ అమ్మా. మా షాను అస్సలు కొంచెం సేపు కూడా ఖాళీ ఉండదండి. అలాగే ఒక కట్ట పెట్టి కానీ ఏది వేస్ట్ చేయదు, మంచిగా చేసేస్తుంది బొమ్మలో కదమ్మా, బంగారు తల్లి. ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్ అయ్యేసరికి టైం అది 2:30 అలా అయిపోయిందండి. ఇంకా పిల్లలు లంచ్ అయితే బాగానే తిన్నారు. మళ్ళీ ఇంకా షాను ఏమన్నా ఫ్రూట్ ఉందా అమ్మ అని అడిగిందండి. ఇంట్లో దానిమ్మకాయలు ఉన్నాయన్నమాట, ఫ్రిడ్జ్లో ఉండిపోయినాయి, మర్చిపోయాను. సరే అనేసి అవి గుర్తొచ్చింది. ఇంకా త్వరగా పిల్లలకైతే అవి ఒలిచి తినిపిస్తున్నానండి. పిల్లలేమో హోంవర్క్స్ అవి రాసుకుంటుంటే నేను ఇవి తినిపిస్తూ ఉన్నాను. మేమైతే 8 o'clock అవుతుందండి. ఇందక్కడ 6 o'clockకి షానుని మనుని తీసుకుని కరాటే క్లాస్కి అయితే వెళ్ళాను. అక్కడ నుంచి అయితే వచ్చేసానండి. ఇప్పుడైతే నేను ఇది సంతకైతే వెళ్తున్నానండి. ఇంట్లో కూరగాయలు ఏమీ లేవు. మళ్ళీ రేపు పొద్దున్న పిల్లలకి స్కూల్ ఉంటుంది కదా, పొద్దున్నే వంట పని కూడా కంప్లీట్ అవ్వాలి కాబట్టి నేను వెళ్ళి అయితే కూరగాయలు తెచ్చుకుంటానండి. సో ఇప్పుడు టైం 8 o'clock అవుతుంది. అక్కడ నుంచి వచ్చాక భోజనం చేస్తాము. మాది డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. డిన్నర్ కంప్లీట్ అయ్యాక గిన్నెలు కూడా క్లీన్ చేసేసాను.
సంతకైతే వెళ్ళి వచ్చేసానండి. ఇప్పుడు భయం వేసింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే కూరగాయలన్నీ చాలా తక్కువ కాస్ట్కి అయితే వస్తున్నాయండి. టమాటాలు కేజీ 10 రూపాయలు అంతే. ఇవన్నీ కవర్లో కట్టేసి అమ్మేస్తున్నారండి, డైరెక్ట్గా కవర్లో కట్టేసి. నేను ఇంకా అవే తీసుకున్నాను. ఇది 10 రూపాయలు, ఇవి 10 రూపాయలు, ఇవి కేజీ 20 రూపాయలు అంటండి. బంగాళదుంపలు కేజీ 20 అంట. దోసకాయలు అయితే మార్కెట్లోకి చాలా వచ్చాయండి. సో నేను పిల్లలకి చట్నీ చేయడానికి ఉంటుంది అనేసి ఒక 10 రూపాయలు దోసకాయలు అయితే ఇచ్చుకున్నాను. తర్వాత ఇవి కూడా 10 రూపాయలు కవర్ అండి, కట్టేసే ఉంది. చిక్కుడుకాయలు అర కేజీ 20 రూపాయలు, కేజీ 40 రూపాయలు అండి. ఈ ఒక అర కేజీ ఇచ్చుకున్నాను. క్యారెట్లు అండి, మా షాను మన వాళ్ళు పచ్చి క్యారెట్లు తింటారు. రోజు పొద్దుట కానీ సాయంత్రం కానీ రోజుకు ఒక క్యారెట్ అయితే తింటారు. సో ఈ క్యారెట్ వచ్చేసి కేజీ 40 రూపాయలండి. ఒక కేజీ అయితే ఇచ్చుకున్నాను. చిలగడ దుంపలు అయితే సంతలో ఎన్ని ఉన్నాయోనండి. అయితే ఇంట్లో ఆల్రెడీ చిలగడ దుంపలు ఉన్నాయి అనేసి ఇంకా నేను చిలగడ దుంపలు ఇచ్చుకోలేదు. ఆకుకూర ఇచ్చుకోవడం మర్చిపోయి వచ్చేసానండి. ఆకుకూర ఇచ్చుకుని ఉంటే రేపు పొద్దున పప్పులోకి ఉండేది. ఇంకా రేపు నేను వాకింగ్కి వెళ్తాను కదా, దారిలో అయితే ఆకుకూరలు ఇచ్చుకుంటాను. రేపు పిల్లలు అయితే క్యారెట్ ఫ్రై పెట్టమ్మా అని అడిగారండి. సో క్యారెట్ ఇప్పుడే కట్ చేసేసుకుని ఉంచుకుంటే బెస్ట్. నేను కేజీ అయితే ఇచ్చుకున్నాను. ఇంట్లో కూడా ఒక 3-4 క్యారెట్లు ఉన్నాయి. ఒక 4 క్యారెట్లు పిల్లల మట్టుకి ఉంచి మిగతావి అయితే కట్ చేసేసుకుని పక్కన అయితే పెట్టుకుంటానండి. టైం అయితే 9:30 అవుతుందండి. పిల్లలిద్దరూ ఆటలాడుకుని ఇంటికైతే వచ్చేసారు. ఇంకా పిల్లలిద్దరిని మీరు డైరీలు కంప్లీట్ చేసేసుకోండి అని చెప్పి నేనైతే ఇంకా క్యారెట్ అయితే కట్ చేస్తున్నాను. నేను మీకు చెప్పాను కదండి, న్యూ ఇయర్ నుంచి నేను కూడా డైరీ రాయడం స్టార్ట్ చేశాను అని. అది ఇంగ్లీష్లో అయితే రాస్తున్నాను అనమాట. నేను ఇంకా పిల్లలిద్దరిని కరాటేకి తీసుకెళ్ళినప్పుడు అక్కడ కొద్దిసేపు వాకింగ్ చేస్తాను, ఒక 1/2 అవర్. తర్వాత ఇంకా ఖాళీగా ఉంటాను కదా అనేసి అప్పుడు అక్కడికి డైరీ తీసుకెళ్ళిపోయి అక్కడ రాసేసుకున్నాను అనమాట. ఇంక ఇదిగోండి క్యారెట్ అయితే కట్ చేసి ఒక బాక్స్లో అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇంకా నేను దోసకాయలు అయితే కట్ చేసుకుంటున్నాను. రేపు చట్నీకి కూడా ఇప్పుడే రెడీ చేసుకుని ఉంచేసుకుందామని. రేపైతే నేను పెసరట్లు అయితే వేద్దాం అనుకుంటున్నానండి. సో అందుకనేసి పెసరవి నానబెట్టుకున్నాను. మళ్ళీ పొద్దున్నే పెసరపప్పు రుబ్బుకుని వీటిని కూడా అదే ఉడికిచ్చి ఇవన్నీ చేయడం అంటే లేట్ అయిపోతుంది కదా. సో ఇవి ఇప్పుడే నేను ఉడికిచ్చేసుకున్నాను అనుకోండి. ఉడికించుకోవడం మీన్స్ నూనెలో వేపించుకుని ఉంచుకున్నాను అనుకోండి. నాకు పొద్దునకి ఇవి చల్లారిపోయి ఉంటాయి, చక్కగా మిక్సీ పట్టేసుకోవచ్చు. లేచి లేవంగానే చట్నీ రెడీ అయిపోతుంది. తర్వాత పెసరట్లో కూడా రుబ్బుకుంటే సరిపోతుంది అనమాట. దోసకాయ అయితే గట్టిగా ఉందండి, మెత్తగా లేదు. సో ఇంకా గట్టిగా ఉన్న దోసకాయ కన్నా ముగ్గుపోయిన దోసకాయ తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరు ఎవరైనా తిన్నారా లేదా కామెంట్ చేయండి. వేరుశనగుళ్ళు అయితే ఆల్రెడీ వేగించేసుకున్నానండి. వాటిని అయితే ఇప్పుడు నేను మిక్సీ జార్లోకి తీసుకుని పక్కన అయితే పెట్టుకుంటున్నాను. రేపు మిక్సీ పడతాను. తర్వాత ఇదే నూనె మూకట్లోకి కొంచెం నూనె అయితే వేసేసుకుని ఈ దోసకాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు అయితే మగ్గబెట్టేసుకుంటానండి. సో ఇవి మగ్గిపోయిన తర్వాత నేను ఇది మూత అయితే పెట్టేసి పడుకున్నాను అనుకోండి. రేపు మార్నింగ్కి ఇవి చల్లారిపోతాయి కదా, రేపు మార్నింగే నేను దీన్ని అయితే చట్నీ చేసుకోవచ్చు. సో ఈరోజు ముందు రోజే ఈ పనులన్నీ పూర్తి చేసుకుని పడుకోవడము నిజంగా నెక్స్ట్ డే నాకు చాలా చాలా హెల్ప్ అయిందనే చెప్పాలండి. అసలు పెసరట్లు వేసిన రోజు నాకు లేట్ అయిపోతుంది అనమాట. పెసరపిండి రుబ్బుకునేవాలి. మళ్ళీ నాకు 2-3 మొదటివి 2-3 దోశలు అస్సలు బాగా రాదు. అది బోల్ టైం పట్టేస్తుంది అనమాట. అమ్మో అనిపించింది నాకు. ఇంకోటి ఇవన్నీ అయితే మిక్సీ రేపు పట్టుకుంటాను. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను, పడుకోవాలి. టైం అయితే 10:40 అయిపోయిందండి. రేపటికి కావాల్సినవన్నీ అయితే చేసేసుకున్నాను. అంటే రేపు కావాల్సిన చట్నీకి కావాల్సినవన్నీ వేపించేసుకుని పక్కన పెట్టుకున్నాను. క్యారెట్ కూడా కట్ చేసేసుకున్నానండి. ఇంకైతే పడుకుంటున్నాము. మా షాను మను చక్కగా పక్క అయితే వేసేసారు. ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.